ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారాలు. సీనియర్ మాస్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ భూమి మీద ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చింది. ఎలాంటి విప్లవాన్ని అంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడానికి సులువైన మార్గాన్ని, చాలా కష్టతరంగా ఉన్న ఆ సమయంలో పత్రి గారు 40 సంవత్సరాల పాటు తను ఇంటింటా తిరిగి ఊరూరా తిరిగి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేసిన ఈ విప్లవాన్ని ఇప్పుడు లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరూ పత్రిజీల ప్రయాణం చేస్తూనే ఉన్నారు. సో మరి ఆ పత్రిజీలందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అందరికీ ఇంకా ఈ భూమి మీద పత్రిజీ గారితో మనం నడవడం ఒక గొప్ప భాగ్యం. అటువంటి అద్భుతమైన శక్తితో మనం నడిచాం. రానున్న కాలంలో మనం ఆయనతో ఉన్నాము అని చెప్పుకోవడానికి మనకెంత మహద్భాగ్యంగా ఉంటుందో. సో నేను కూడా నా ప్రయాణాన్ని 2010 నుంచి, అంటే నాకు 2006లో తెలిసినప్పటికి కూడా 10 నుంచి పూర్తిగా ధ్యానాన్ని తీసుకుంటూ మరి సొసైటీలో నాదైన మార్గాన్ని ఎన్నుకొని నాలో ఉన్న చైతన్యాన్ని పూర్తిగా ఆ సృజనాత్మకత తట్టి లేపుకొని ఒక కళని ఎన్నుకున్నాను. ఆ కళే ఫోటోగ్రఫీ. నాలో అంతవరకు లేనిది నేను ధ్యానం చేసిన తర్వాత నాలో ఒక కొత్తగా క్రియేటివిటీ, అంటే సారు ఇప్పుడు ఆయన పద్యాలు పాడారు, మరి అది ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో మన ముఖాలు చూస్తే అర్థమైపోతుంది. విషయం ఏంటంటే, నేను ఒక కాలేజీకి వెళ్ళా, ఇంజనీరింగ్ కాలేజీకి. ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు పత్రి గారు అందరిని కూర్చొని పెట్టి ధ్యానం చేపిస్తున్నారు. ధ్యానం చేపిస్తుంటే ఒక 10 నిమిషాల తర్వాత చప్పట్లు కొట్టించి ఒక స్టూడెంట్ని లేపి సార్ ఫ్లూటు ఆ అబ్బాయి చేతికి ఇచ్చారు. అబ్బాయి ఫ్లూటు తీసుకొని ఊదాడు, ప్రయత్నించాడు, మన వస్తుంది, సౌండ్ రావట్లే. మనందరం క్యాజువల్గా ఏం చేస్తాం చెప్పండి? నవ్వుతామా నవ్వమా? ఉన్నమాట చెప్పండి, నవ్వుతాం కదా. సారు ఏం చెప్పారు తెలుసా? అందరూ నవ్వుతున్నారు, స్టూపిడ్స్, బుద్ధి లేదు మీకు. అదే ఫ్లూట్ తీసుకొని ఇంకో స్టూడెంట్ పిలిచాడు. ఆ అబ్బాయి కూడా సేమ్ అలాగే ఊదాడు, అది రాలే. ఈసారి సార్ తిట్టారు కదా, ఎవరిలో ఎటువంటి చలనము లేదు. మళ్ళీ సార్ తిట్టాడు, స్టూపిడ్స్, బుద్ధి లేదు మీకు. అంటే ఏం అర్థం చేసుకుంటాం మనం? ఎందుకు ఈయన తిడుతున్నారు, ఈయనకేమైనా అనుకుంటాం కదా. కామన్ సెన్స్. ప్రతి ఒక్కరికి క్యాజువల్గా చాలా సహజంగా ఉండాల్సింది ఏంటంటే, ఉన్నది ఉన్నట్లుగా ఎప్రిషియేషన్ చేయడం. ఆ ఎప్రిషియేషన్ చేయడం అన్నది ఎంత ఆ దైవిక గుణమో, ఆ దైవిక గుణాన్ని తట్టలేపాలి. సార్ ఏమన్నాడో తెలుసా? అబ్బాయి ఊదడం రాదు, కానీ నేను ఇచ్చిన తర్వాత తను ప్రయత్నించాడు, దాన్ని ఎప్రిషియేషన్ చేయాలి మీరు, అంతేగాని హేళన చేయకూడదు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఎందుకు నవ్వుతున్నారు? సాధనతో సమకూరు దళలోన ఆయన సాధన చేస్తే ఖచ్చితంగా ఒకరోజు ఊదుతాడు. నేను వెంటనే ఇస్తే ఊదలేకపోయాడు అంతే, కానీ చేస్తే తప్పకుండా ఊదుతాడు. ఉత్తినే నవ్వడానికి ఎందుకు ఎకిలి చేష్టలు అని సారు దాని మీదే 1 గంట సేపు పిల్లలకి ఎంతో మోటివేట్గా క్లాస్ చెప్పాడు. ఆ చెప్పినప్పుడు నాకు అర్థమైందనమాట. ఏంటంటే అప్పటి వరకు నాకు కొంచెం హేళన ఉండేది. అంటే పాడితే పర్ఫెక్ట్గా పాడాలి. వీళ్ళు మైకులు తీసుకొని పత్రి గారేమో పాడమని ఎవరో సీనియర్ మాస్టర్కి బయటిస్తే ఆవిడేమో ఒక గర్రల గంట వేసుకొని ఒక ఎనపరికి గీకినట్లు ఆవిడ పాడుతూ ఉంటే నాకేమో అది ఏదో వినసొంపుగా ఉండేది కాదు. ఫైనల్లీ నాకేదేమో వినడానికి ఏదో కొంచెం కటువుగా అన్నట్లు అనిపించేది.
ఇది పర్ఫెక్ట్ కాదు కదా, ఎందుకు సార్ అలా పాటిస్తున్నారు అని అనుకునేవాడిని నేను. అంటే ప్రయత్నిస్తున్నారు. అలాగా నేను మైక్ ఇస్తే మిగతా వాళ్ళు పాడగలరంటే పాడలేరు కదా. సో ఎందుకు పాడలేరంటే మళ్ళీ లోపల మొహమాటం ఉంటుంది, లోపల ఎవరేమనుకుంటారన్న ఆ స్కై ఫీల్. వీళ్ళు పాడుతున్నారు, వీళ్ళు ఉన్నది ఉన్నట్లుగా వీళ్ళు అప్రిసియేషన్ చేయలేరు, పైపెచ్చు వాళ్ళని కామెంట్ చేస్తారు. సో ఆ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, జడ్జిమెంట్ చేయడం చాలా ఈజీ జడ్జిమెంట్ చేయడం, కానీ చేస్తున్న వారిని అప్రిసియేషన్ చేయడం చాలా కష్టం. సో చాలా కష్టం అప్రిసియేషన్ చేయడం. ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు. ఈరోజు ఇంత పెద్ద పిరమిడ్, ఇంత పెద్ద ఆశ్రమాన్ని ఎంత గొప్పగా నిర్వర్తిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం మేడం వాళ్ళకి. అది మామూలు విషయం కాదు. మనం ఈరోజు వచ్చి వెళ్తాం, లేదు మనం ఎంతో కొంత డొనేషన్ చేస్తాం, కానీ అందరికీ నేను చాలా చాలా వినమ్రంగా విన్నపం చేస్తున్నాను ఏంటంటే, పిరమిడ్ కట్టడాలు, పిరమిడ్ మాస్టర్లు అందరికీ పుట్టినిల్లు. అందరూ మన ఇళ్ళకి వెళ్తే ఆ ఇంట్లో మన ఎంత పూర్తిగా బాధ్యత తీసుకొని దాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఎంత మనదనుకొని మనం చేస్తామో, మన ఇంటిని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మనం కంఫర్ట్స్ లేకపోయినా మనం ఎలా ఉంటామో మన ఇంట్లో, అట్లానే ఏ ఆశ్రమానికి వెళ్ళినా, పిరమిడ్ ఆశ్రమానికి, ఒక పిరమిడ్ అన్నది ఉన్నదంటే అక్కడికి వెళ్ళాము అంటే అలాంటి అన్నిటిని కూడా మనం చాలా ఈజీగా క్యాజువల్గా అనుభవించాలి. దయచేసి పత్రి గారి దగ్గర నేర్చుకునేది నేను అదే. ఎందుకంటే పత్రి గారికి ఫ్యాన్ అక్కర్లేదు, పత్రి గారికి ఏసీ అక్కర్లేదు, పత్రి గారికి కార్ అక్కర్లేదు, పత్రి గారికి స్టేజ్ అక్కర్లేదు, పత్రి గారికి బ్యానర్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఒకటి ధ్యానం. అది ఒక్కటి ఉంటే చాలు. దాన్ని వినడానికి 100 మంది అక్కర్లేదు, ఒక్కరుంటే చాలు. వచ్చి కూర్చుంటే చెప్తాడు ఆయన. అంత క్యాజువల్గా సత్యాన్ని సంఖ్యతో పోల్చకుండా సత్యాన్ని సత్యంలాగా చూసిన ఒక ఏకైక యోగి, మహానుభావుడు పత్రిజీయే. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మహానుభావుడికి. ఆయనతో ఉన్న తర్వాత నేను చాలా 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 ఎన్నో కామన్ సెన్స్ పాయింట్లు అనమాట. మీరు బాగా పత్రి గారిని స్టేజ్ మీద కంటే కింద ఉండేటప్పుడు మనం చూస్తేనే అర్థం చేసుకునేది, అర్థమయ్యేది కూడా. ఒకసారి ఈ అనుభవం చెప్పేసి నేను ఆపేస్తా. మనోహర్ సార్ ఉన్నారు మనకి, పత్రి గారు ఉన్నప్పుడే పత్రి గారు వాకిన్ ఆయన. మిట్టా మనోహర్ సార్ అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ధ్యాన మహాచక్రాలో నేను ముందు ఫోటోలు తీస్తూ ఉంటే పల్నాడు నుంచి ఒక 15 మంది మాస్టర్స్ ఆ ధ్యాన మహాచక్ర పత్రిజీ గారిని కలవటానికి అని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు ఉదయం పూట 3 గంటల ధ్యానం అవుతుంది కదా, ఆ ధ్యానం అయిపోయిన వెంటనే సార్ మెసేజ్ ఇస్తున్నారు. చాలామంది ఆ 15 మంది వచ్చి సార్ని కలిసి వెళ్దామని చెప్పేసి స్టేజ్ దగ్గర నుంచున్నారు. స్టేజ్ చాలా హైటు, మన కర్తాల్ స్టేజ్ చాలా. అక్కడ నుంచుంటే మన ముందు వరుసలో సీనియర్ మాస్టర్లు కూర్చున్నారు. కొందరు ఒక 20-30 ఏళ్ళగా చేస్తున్న సీనియర్ మాస్టర్లు కూర్చున్నారు. వీళ్ళు వచ్చి నుంచుంటే వాళ్ళకి కనిపించదు కదా. వాళ్ళందరూ నుంచుంటే వాళ్ళు ఏమన్నారంటే, ముందు కూర్చున్న వాళ్ళు, మీకు బుద్ధి లేదా, వెళ్ళి కూర్చొని పోయి అని చెప్పేసి ఒక మేడం అడిగితే, సారు మెసేజ్ చెప్తున్నా నాకు ఆ మైక్ పట్టుకొని చాలా టక్కుమని లేచారు. లేచి ఆవిడ్ని మందలించారు. ఎవరైతే చెప్పారో ఆవిడని మందలించారు సారు. నేను చాలా అవాకయ్యాను. ఏం చెప్పారు ఆవిడ? కరెక్ట్గానే చెప్పారు కదా, అడ్డున్నారు వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు కదా, దానికి ఎందుకు ఆవిడ్ని అలా అన్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉండిపోయింది, ఆస్కింగ్ క్వశ్చన్. గురువులు చేష్టలు, గురువులు వాక్యులు మనం బుద్ధిహీనంతో ఉంటే ఏమీ అర్థం కావు, చూసినా సరే మనం విన్నా అర్థం కావు, చూసినా అర్థం కావు. సో నాకు అది డాట్ ఉండిపోయింది. ఒకరోజు పత్రి గారితో ప్రయాణం చేసే అవకాశం దొరికింది. కారులో కూర్చునేటప్పుడు ఆ రోజు అందరూ కారులో క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. నా వంతు వచ్చింది, నన్ను అడగమనేటప్పుడు నాకు ఉన్న ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు ఆ సీనియర్ మాస్టర్ని సార్ ఎందుకు తిట్టారు? ఆవిడ 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చింది తప్పు కదా, అంతే కదా అనే ఆలోచన. సార్ ఇలా నాకు అది ఆ రోజు నుంచి నాకు అర్థం కాలేదని నేను సార్ని అడిగితే, సార్ ఏం చెప్పారంటే, అయ్యా
మనం ధ్యానాన్ని అయితే చెప్పగలమయ్యా, కామన్ సెన్స్ని నేర్పించలేమన్నారు. కామన్ సెన్స్ ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలన్నారు. అంటే ఇప్పుడు కామన్ సెన్స్ ఏంటి? దానికి కామన్ సెన్స్కి సంబంధం ఏంటి? ఇంకా నాకు నా మడ్డిబుర్రకి ఇంకా అప్పటికీ అర్థం కాలేదు. తర్వాత అర్థమైన విషయం అనమాట. కామన్ సెన్స్ అంటే ఆ రోజు ఆ సీనియర్ మాస్టర్ని సార్ మందలించగానే ఆ సీనియర్ మాస్టర్ కూర్చున్నారు. ఇక్కడి నుంచి 15 మంది చల్లగా జారుకున్నారు. ఎందుకంటే ఆ సీనియర్ మాస్టర్ని తిట్టినప్పుడు వీళ్ళందరూ సార్ చాలా కోపం మీద ఉన్నారు బాబోయ్ అని చెప్పి వాళ్ళందరూ చక్కగా సైడ్కి వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళందరూ సైడ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ కూర్చున్నారు. సార్ క్లాస్ని కంప్లీట్ చేసేస్తారు. సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెట్లు దిగుతూ వాళ్ళందరిని పలకరించి వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ భోజనం వడ్డించడానికి సార్ వెళ్ళిపోయారు. ఇది కామన్ సెన్స్. అదే టైంలో పత్రి గారే వాళ్ళందరినీ ఖచ్చితంగా దెబ్బలాడి తిట్టుండుంటే వాళ్ళందరూ ఎంతో ఆర్తితో వచ్చారు సార్ని కలవడానికి ఎక్కడి నుంచో. అది కామన్ సెన్స్, అది వాడారు సారు. సో అలా చాలా ఉన్నాయి విషయాలు, చాలా చాలా నేర్చుకోవాలి. మనందరికీ ప్రాథమికమైన ఫస్ట్ పిరమిడ్ మాస్టర్కి ఫస్ట్ రావాల్సింది అదే. అది ఎక్కడున్నా సరే, చాక్లెట్ చాక్లెట్ తిన్న ఆయన ఆ జోబులో పెట్టుకునేవాడు. ఆయన నేను చూసేవాడిని, ఎన్ని ప్రయాణాల్లో చూశాను. ఆ చాక్లెట్ ఏం చేస్తారు ఆయన అనుకునేవాడిని. 4-5 చాక్లెట్ అవి ఉంటే తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో పడిసేసేవారు సారు. ఎంత కామన్ సెన్స్ సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. పత్రి గారు అంటేనే కామన్ సెన్స్. సో నేను ఆయనతో ఉన్నప్పుడు వంటలో కానీ ఎటువంటి ప్రయాణాల్లో కానీ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నా భాగ్యం, ఈ జన్మ ధన్యం, సుకృతం. ధన్యవాదాలు. ఫైనల్గా ఒకసారి చెప్పాలి ఈ కాస్మిక్ వ్యాలీ గురించి. అద్భుతమైన ప్లేస్. ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది కాస్మిక్ వ్యాలీ. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం కాస్మిక్ వ్యాలీకి. ఇక్కడ నుంచే మన ఈ భూమి మీద మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంతటికీ కూడా ఇది ఒక నాభిస్థానం. ఇక్కడి నుంచే మొత్తం అందరికీ మీరు బాగా ధ్యాన ప్రచారం చేసి శాకాహార ర్యాలీలు చేసి పూర్తిగా అలసిపోయి అంటే మీ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అనుకునేటప్పుడు వచ్చి ఇక్కడ 3 రోజులు గడపండి. మీరు ఫుల్ఫిల్ అయిపోతారు. చక్కగా మళ్ళీ మీ ఊర్లో వెళ్ళి మీరు ప్రచారం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.